వాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము జనవరి 7వ తేదీ లేఖన భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము నుండి దేవుని యొక్క వాగ్దానము మనం గమనించినట్లయితే 26వ వచనము, మీరు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్టమైన వారు. అవును, ఆకాశ పక్షులు ఎత్తు కొయ్యు, కానీ వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడు, ఎందుకంటే మీరు బహుశ్రేష్ఠులు. అలాగని మరి పక్షులు మరి గూళ్ళలోనే ఉండవు, వాటి ఆహారమును వాటి నోటికి తెచ్చి ఇవ్వడు. అయితే అవి రెక్కలు కట్టుకొని వెళ్ళి ప్రయాసపడినట్లుగా మనం కూడా ప్రయాసపడుతుంటే దేవుడు మనకి సహాయము చేస్తాడు, మనల్ని పోషిస్తాడు. ఇస్సాకు ఇత్తనం వేసాడు, అటు తర్వాతే పంట పండింది. అవును, మనం కూడా చేయవలసిన పని చేసి మనము జీవనం చేయాలన్నది దేవుని యొక్క చిత్తం. అయితే దేవుడికి ఇష్టమైంది ఎవరో తెలిసిన కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం ప్రకారము, భూమి మీద ఉన్న భక్తులే బహుశ్రేష్ఠులు, శ్రేష్టమైన వారు భూమి మీద భక్తులు. అవును, మరి ఈ భూమి మీద భక్తులైన వారు చాలా శ్రేష్టమైన వారు. మనము కూడా శ్రేష్టమైన వారము. దేవుడు మనల్ని పోషిస్తాడు, దేవుడు మనల్ని పోషిస్తాడండి. పోషించే దేవుడు మనకు ఉన్నాడు. మరి కరువు కాలంలో ఏలియాని మొదటిగా కాకుల ద్వారా పోషించాడు, అటు తర్వాత సారేపతి విధవరాల్ని సిద్ధపరిచి ఆమె ద్వారా పోషించాడు. మనల్ని కూడా దేవుడు పోషించునుగాక. ఆమేన్. అలాగనే ఈ దినము మనం ఒప్పుకోవాల్సిన పాపం ఏమిటి అని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవునికిని అలాగనే సిరికిని, అంటే దేవునికి ధనానికి ఒకే సమయంలో మనము దాసులుగా ఉండలేము. ఈ గెహాజీ మరి ఎలీషా దగ్గర మంచి పరిచర్య జరిగిస్తున్నాడు. ఎప్పుడైతే నయమాన్ యొక్క వెండి బంగారములు చూశాడో, వస్త్రాలు చూశాడో, వాటి వెంట పరిగెత్తాడు. వాటి వెంట పరిగెత్తుకొని తెచ్చుకున్నాడే కానీ వాటిని అనుభవించకముందే శాపానికి గురయ్యాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అవును, ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. అవును, ధన సంపాదన మంచిదే, కానీ ధనమే దైవము అనుకోకూడదు. నీ యొక్క ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయమును. కావున ధనమును కంటే దేవుణ్ణి ఎక్కువగా మనము ప్రేమించుదాం. ధనాన్ని ప్రేమించిన వాళ్ళు మోసపోయారు. ఇస్కరియోతు యూదా కూడా ధనమును ప్రేమించాడు దేవుని కంటే, అందుకే అతడు ఉరిపెట్టుకొని చనిపోయాడు. ధనము కాదు, దేవుడు ప్రాముఖ్యం. దేవుణ్ణి మనం సేవించుదుము గాక. చివరిగా ఈ దినము దేవుని యొక్క ఆజ్ఞను మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, మరి మొదటి నా నీతిని నా రాజ్యమును ఎతకవలెను. అవును, నేటి విశ్వాసులు మరి దేవుణ్ణి ఎతికే విషయంలో, అనగా దేవుని యొక్క రాజ్యం ఉందని, ఆ రాజ్యానికి మనం ప్రవేశించాలంటే మనం నీతిగా ఉండాలని. అవునండి, చాలా మందికి పరలోకం ఇష్టమే కానీ నీతిగా జీవించాలంటే ఇష్టం ఉండదు. మరి నీతిమంతులే రేపు దైవరాజ్యములోనికి వెళ్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నీతిమంతుల కొరకు పరలోకం అన్నది. అవును, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం ప్రకారము మరి ఈ తరములో నువ్వొక్కడివే నీతిమంతుడిగా నాకు కనపడినావు. అవును, నువ్వు నీ ఇంటి వారు ఓడలోనికి ప్రవేశించుడి. అవునండి, నోవహు ఆ తరములో నీతిమంతుడు, నీతిగా జీవించాడు, అక్రమం చేయలేదు, అన్యాయం చేయలేదు. అలాగనే మొదటి పేతురు 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారము మరి దుర్మార్గులైన ఆ యొక్క సొదొమ గొమొర్రాలో కామ వికారమైన ఆ చేష్టల నుండి మరి తప్పించబడింది ఎవరంటే నీతిమంతుడైన లోతు మాత్రమే. అవును, నీతిమంతులు
మరి నీతి మరణము నుండి తప్పించును. అవునండి, నీతిమంతులకి దైవరాజ్యము ఉన్నది. కావున పరలోక రాజ్యమే కాదు, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే మనం నీతిగా జీవించాలి. ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుడు కానీ ఆయన చిత్త ప్రకారంగా నీతిగా జీవించిన వాళ్ళకి దైవరాజ్యము ఉన్నది. అవునండి, ఈ దినము దేవుడు మనల్ని పోషించేవాడిగా ఉన్నాడు. మనము దేవునికే దాసులుగా ఉన్నాము. అలాగనే ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం ఎతుకుదము గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ దినమునైనా మాకిచ్చిన గొప్ప వాగ్దానం, మమ్మల్ని పోషించేవాడిగా నువ్వు ఉన్నావు తండ్రి. మా పోషణకర్త నువ్వే తండ్రి. మేము నాయనా సిరికి కాకుండా నీకు మాత్రమే నాయనా, దేవునికి మాత్రమే మేము సేవకులంగా ఉండే వాళ్ళముగా దయచేయండి. అలాగే నాయనా, నీ రాజ్యమును మేము చేరాలంటే నీతిగా ఉండాలని మీరు ప్రకటన చేస్తున్నారు. అవును, నీతిగా మేము జీవించినట్లుగా నీ కృప చూపించండి. ఎందుకనగా పరలోకము నీతితో నివసిస్తుంది ప్రభా. నీతిగా మేము జీవించే వాళ్ళము దయచేయండి. ఈ దినం వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ అవస్థ తక్కలు, వాళ్ళ ప్రయాణాల్లో తోడుగా ఉండండి, వాళ్ళ పనుల్లో తోడుగా ఉండండి, వాళ్ళ బిడ్డలను దీవించండి. ఎవరికి అవసరత ఉన్నదో ప్రభా, వారికి అవసరాలు తీర్చమని సహాయం చేయండి. ముఖ్యంగా నాయన మొదటి నీ నీతిని, నీ రాజ్యాన్ని ఎతికే వాళ్ళుగా దయచేయమని, మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తన యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. అంతే